హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గోదావరి ముచ్చట్లు నా ఛానల్లో. ఈరోజు బిగ్ బాస్ కోసం చెప్పాలి అనుకుంటున్నాను. ఈరోజు అంటే నిన్నటిదే చేయాలి, నిన్న అవ్వక చేయలేదండి. పిల్లలతో కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఏమీ లేదండి, నిన్న రోహిణి కెప్టెన్ ఉంది. అక్కడ ప్రేరణ చేసిన తప్పు ఏంటి? పృథ్వీకి ఓడొక్కు, తేజకు ఓడొక్కు అలాగేస్తుంది. అసలు పృథ్వీకి అలా వేయకూడదు. ఏ ఒక్కళ్ళు వేసినా రెండు కూడా ఒకరి దాంట్లోనే వెయ్యాలి. ప్రేరణ వల్ల పృథ్వీ గేమ్ పోయింది. ఇప్పుడు విష్ణుప్రియ రోహిణి ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటున్నారు. మనం ఒక బిగ్ బాస్లో ఉన్నప్పుడు మన క్యారెక్టర్ల గురించి మాట్లాడుకోవడం చాలా తప్పు. ఇద్దరిది కూడా చాలా తప్పు అండి. ఇద్దరిని వెనకేసుకురావట్లే. అటు రోహిణి అంది నువ్వు ఎవరి కోసం ఏంటి అనేసి, తిన కూడా క్యారెక్టర్ కోసం ఉంది, విష్ణుప్రియ కూడా. ఇప్పుడు మనం 100 రోజులు అందులో ఉంటున్నామంటే ఎంత పద్ధతిగా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని వేల కోట్ల మంది బిగ్ బాస్ చూస్తున్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళాక వాళ్ళ క్యారెక్టర్ మొత్తం వదిలేసారు. బయట ప్రపంచంతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటున్నారు లోపల. నన్ను అడిగితే ఈ ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు బాగా ఉంటున్నారండి. ఒకరికొకరు ఏమనుకోకుండా నీకులు పృథ్వీ అనుకున్నా కాసేపే వదిలేస్తారు. వీళ్ళు రోజంతా లాగుతున్నారు. అదే గేమ్లో ఉంది, ఆటో గేమ్లో ఉంది. ఇంకిద్దరు అదే పని మీద లాగుతూ ఉన్నారు. ఆ విషయం ఇప్పుడు ప్రేరణ చేసింది ఏంటి? కుండలో వేసిన ఇసుక చూడండి. పృథ్వీ దాంట్లో వేసింది, ఒకటి తేజ దాంట్లో వేసింది. అలా వేయడం చాలా రాంగ్ అండి. ఇది ఈ విషయంలో అయితే ఎవ్వరూ కూడా ఒప్పుకోండి ఎలాగ చేసినందుకు. ప్రేరణ గురించి, ప్రేరణ మీద ఉన్న మంచితనం కూడా మాకు చాలా బ్యాడ్గా అనిపించింది ఈరోజు. ఇప్పుడు ఆడుతున్నారు రోహిణి, పృథ్వీ, తేజ. ఆ కాలుతో పట్టుకోవడం అంటే అది ఎంత కష్టమైందో తెలుసండి, అందరికి కూడా తెలుసు. కాదని అంటలేదు. మనకు చూపించడం ఒక్క 10 నిమిషాలు మాత్రమే వీడియోలో చూపిస్తారు, కానీ అలా ఎన్ని గంటలు అలా ఉంటారండి. ఒంటి కాళ్ళ మీద ఉంటారు, కాలు తిమ్మిరెక్కినా సరే. గ్రూప్ గేమ్ అంటున్నారు. ప్రేరణ కూడా అవినాశాల దాంట్లో కలిసిపోయింది, రేష్మి కూడా వాళ్ళ దాంట్లో కలిసిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళది గ్రూప్ గేమ్ కాదా? సీత వచ్చేసి ఆ రోజు అలా మాట్లాడినందుకు సోనియా వచ్చినందుకు నన్ను ఒక ఉమెన్గా కూడా నువ్వు గుర్తెత్తలేదు, ఓ ఫ్రెండ్గా కూడా గుర్తెత్తలేదు అన్నది ఎలా గుర్తెత్తది? ఇది డబల్ గేమ్ ఆడుతుంది కదా రష్మి. 2 రకాల గేమ్ ఆడుతుంది. ఎటుంటే అటు. ఇండివిజువల్ గేమ్ అంటే ఏంటి? ఇన్ని 11 వారాలు 12వ వారానికి వచ్చేదాకా నువ్వు నికులాలతో ఉండి ఈరోజు అవినాశాలతో కలిసిపోయావంటే నీ గేమ్ అర్థమవుతుంది కదా. నీలాంటిదాన్ని ఎవరు కూడా బిగ్ బాస్లో ఉండొచ్చరు. బయటికి పంపించేస్తారు. సండే ఎపిసోడ్లో ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయేది నువ్వే. పృథ్వీ అవుతుందని చూపిస్తాను, కానీ పృథ్వీ అవుతే పృథ్వీని కానీ పంపిస్తే బిగ్ బాస్ గేమే వేస్ట్ అండి. అందులో ఉన్నదల్లా ఏంటి గేమ్? ఎవరి కోసం ఆడుతున్నారండి? నీకులు, నవ్వీలు, పృథ్వీ, ప్రేరణ సూపర్ ఆడతారండి గేమ్ కోసం. గేమ్కి వాళ్ళకి నరిగికి కూడా పేరు ఎట్టక్కర్లేదు. అవినాష్ ఉన్నాడంటే పరిగెట్టలాడు, తేజ ఉన్నాడంటే పరిగెట్టలే. పాపం రోహిణి కాలు ప్యాచర్ కాలు అయినా సరే పాపం చాలా ఓపికగా ఉంది. ఆ విషయంలో అయితే నేను మెచ్చుకుంటాను రోహిణిని. రోహిణి ఏదైనా ఉన్నదంటే మొహమ్మద్ ఖచ్చితంగా చెప్పారు, కానీ కొన్ని విషయాల్లో అవినాశాలతో కలిసిపోయి తన గేమ్ కూడా తను పాడు చేసుకుంటుంది. నాకు అదైతే నచ్చలేదు. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చి విష్ణుప్రియకి గట్టిగా ఇచ్చారు, రోహిణికి గట్టిగా ఇచ్చారు, గౌతమికి గట్టిగా ఇచ్చారు, పృథ్వీకి గట్టిగా ఇచ్చారు. ఎందుకంటే పృథ్వీ కూడా ఒరే అనడం అది కూడా రాంగ్. గౌతమ్ కూడా గ్రూప్ గేమ్ మమ్మల్ని వైట్ కార్డ్ ఎంట్రీ అయిన వాళ్ళని పంపించేద్దాం అని అది ఆలోచన వల్ల నీకు తెలిసింది. ఇప్పుడు దాకా నీకు తెలియదు కదా. ఎవరైనా అంతే. నేను వెళ్ళి అందులో ఉన్నాను, నేను కూడా అదే అంటాను. మనం ఫస్ట్ నుంచి ఉన్నాం కదా, వైట్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు పంపించేద్దాం. నేనైనా అదే మాట అంటాను, ఎవరైనా అదే మాట అంటాం. ఫస్ట్ ఉన్న వాళ్ళకే అక్కడ విలువ ఉంటుంది, కానీ సెకండ్ వచ్చిన వాళ్ళకి విలువ ఉండదండి. ఎందుకంటే ఓటింగ్ చేసే వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకే ఓటింగ్ చేస్తున్నారు, కానీ సగంలో వచ్చిన వాళ్ళకి ఓటింగ్ చేయరు. అలా కామెడీ తప్పించి ఏమైనా చేస్తున్నారా? నిన్న ఒక్కరోజు సీరియస్గా గేమ్ ఆడింది రోహిణి, అంతే. వచ్చిన తర్వాత సీరియస్గా నిన్నే గేమ్ ఆడింది. నాకు నచ్చింది నిన్న ఒక్కరోజు గేమ్ ఆడింది. ఎందుకంటే 6 వారాలకి నిన్న సూపర్ ఆడింది రోహిణి. అవినాష్ ఏం ఆడకుండానే తాళ్ళు లాగేశాడు, అంతే. తాళ్ళు లాగానే 2 సార్లు కెప్టెన్ అయిపోయాడు. అదొకటండి. చాలామంది మన తెలుగోళ్ళు కాదు, మన తెలుగోళ్ళు కాదంటారు అండి. మన తెలుగోళ్ళు ఏ భాషలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా సరే మనం
ఏ భాషలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా సరే అండి, వాళ్ళు తెలుగు వాళ్ళు కాకపోతే నిఖిల్ తెలుగు వాడు కాదంటున్నారు, పృథ్వీ తెలుగు వాడు కాదంటున్నారు. వీళ్ళు తెలుగు వాళ్ళు కాకపోయినండి మనం వాళ్ళు చేసిన సీరియల్ చూడట్లేదా? గోరింతకు సీరియల్ చూసాం నిఖిల్ది, పృథ్వీది నాగపంచమి సీరియల్ చూసాం. మనం అన్నీ కూడా ఆదరిస్తాం. మనకు తెలుగు వాళ్ళకు ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఏ భాష వాళ్ళు వచ్చినా మనం అందరినీ కూడా ఆదరిస్తామండి. మనకున్న గొప్పతనం అది. మనం తమిళ సినిమాలు చూడవా మన తెలుగులో చేస్తే? సూర్య కానీ విక్రమ్ కానీ వీళ్ళందరి సినిమాలు కూడా మనం చూస్తాం. మనం వాళ్ళని కూడా అలాగే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు కాదని ఎవరో ఆదరించము అని అనుకోకండి. వాళ్ళు కూడా మళ్ళాటి వాళ్ళే కాబట్టి మనం ఆదరించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మన తెలుగు సీరియల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మన మనుషులే కాబట్టి ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళని అవినాష్, తేజ, గౌతమ్ వీళ్ళు మన తెలుగు వాళ్ళే వీళ్ళనే గెలిపించుకుందామని మనకు వద్దండి. అందరూ మనకు సమానం. ఎందుకంటే అందరూ కలిపి ఆడుతున్నారు, చాలా కష్టపడి ఆడుతున్నారండి. అది కష్టం విలువ మనం తెలుసుకోవాలి. మన ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు ఎప్పుడైనా సరే మన గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళు పలానా మనిషి నచ్చారంటే వాళ్ళు ఏ భాషలో అవనివ్వండి, ఏ జిల్లా అవనివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు మనకు నచ్చారంటే మన తెలుగు వాళ్ళు ఎప్పుడు మన గుండెల్లో పెట్టుకుంటామండి వాళ్ళని. అందుకనేసి మనం తెలుగు వాళ్ళు ఎప్పుడు తక్కువ అవ్వద్దండి, ఎవరి ముందు కూడా తక్కువ అవ్వద్దు. ఎందుకంటే మనం కష్టపడిన వాళ్ళకి మనం ఆదుకుంటాం. మన తెలుగును ఎవరైనా సరే ఆకలి అన్నవాడికి అన్నం పెడతాము. అలాగే గ్రూపులు వాళ్ళు ఎప్పటి నుంచి ఆడుతున్నారో మీరు అది గుర్తుపెట్టుకుని ఓటింగ్ మాత్రం నేను శుక్రవారంతో అయిపోయింది. మళ్ళీ సోమవారం ఎలిమిషన్లోకి వస్తే మాత్రం కంపల్సరీగా ఓటింగ్ చేయండి, మర్చిపోకండి. ఎలిమినేషన్ అవి మాత్రం రష్మి ఎలిమినేషన్ అవుతుందండి. పృథ్వీ అయితే అవ్వడండి, ఎట్టి పరిస్థితుల్లో పృథ్వీ అవ్వడం. పృథ్వీని పంపించారు నాగార్జున గారు. బిగ్ బాస్ పంపించారంటే గేమ్ ఉండదండి అక్కడ. ఎందుకంటే బాగా రఫ్గా ఆడేది నిఖిల్, పృథ్వీ, నవీల్ బాగా రఫ్ అండ్ రఫ్ గేమ్ ఆడేది. అందుకనేసి మీరు ఎవరు కూడా పృథ్వీ వెళ్ళిపోతాడని ఊహించకండి. వెళ్ళిపోయేది రేష్మి వెళ్ళిపోద్దండి. మనకి తేజని కూడా తీపిస్తున్నాడు, తేజ కూడా వెళ్ళండి. ఈ వారం నాకు తెలిసిన సింగిల్ ఎలిమినేషనే పెడతారండి, డబుల్ ఎలిమినేషన్ ఉంది. వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందండి కంపల్సరీగాను. ఇదండి రాయల్ టీము, ఓసీ టీము రెండిట్లు కూడా ఎలిమినేషన్ అవుతారు. వచ్చి వారం అయితే కంపల్సరీగా రాయల్ టీంలోనే వెళ్ళిపోతారండి. ఇద్దరు కూడా వెళ్ళిపోవచ్చు అందులో. ఎందుకంటే పంపిస్తాడు, ఇంక టైం లేదు, దగ్గర 3 వారాలు ఉంది ఇంకా మనకి టైము. అందుకని 3 వారాల్లో పంపించాలి. 10 మంది ఉన్నారు. రేపు సండే ఎపిసోడ్లో రష్మి వెళ్ళిపోతే ఇంకా 9 మంది ఉంటారు కాబట్టి అండి. వచ్చే సోమవారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కంపల్సరీగా మనకి ఏంటి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. బాయ్ బాయ్.